హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం ₹1000 పెన్షన్ మాత్రమే లభిస్తుంది. 7,500 రూపాయలు చేయాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా పెన్షన్దారులు చేస్తున్నారు. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఈపీఎస్ 95 కింద మినిమం పెన్షన్ 7,500 రూపాయలకు పెంచినట్లు వస్తున్న వార్తలపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. పీఎఫ్ సభ్యుల కనీస పెన్షన్ను ₹1000 నుంచి 7,500 రూపాయలకు పెంచుతారని వస్తున్న వార్తలపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ స్పష్టత ఇచ్చింది. ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఉద్యోగుల నుండి సేకరించిన విరాళాల ఆధారంగా పీఎఫ్ పెన్షన్ ఉంటుందని, ప్రస్తుత కనీస పెన్షన్ ₹1000 కేంద్ర బడ్జెట్ మద్దతుతో అమలు చేయబడిందని వారు వెల్లడించారు. ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ కనీస పెన్షన్ను ₹2,000 పెంచాలని సిఫార్సు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచనను సమర్పించినప్పటికీ అది ఆమోదించబడలేదు. జూన్ 18 నాటి ఆర్టీఐ సమాధానంలో ఈపీఎఫ్ఓ దీన్ని ధృవీకరించింది. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 పెన్షన్దారులు జేఏసీగా ఏర్పడి పలువురు కేంద్ర మంత్రులను కలిసి సైతం తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఈపీఎస్ 95 పెన్షన్దారులు మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ పైన పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనికి ఎంపీ బసవరాజు బొమ్మాయి ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. ఈ కమిటీ కూడా మానవీయ దృక్పథం మినిమం పెన్షన్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఇదిలా ఉంటే పలు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధాప్య పింఛన్లు అమలు చేస్తున్నాయి. ఆ స్కీమ్ కింద తెలంగాణలో ₹2,000, ఆంధ్రప్రదేశ్లో ₹4,000 పెన్షన్ అందజేస్తున్నారు. వీటితో పోల్చి చూస్తే ఉద్యోగులుగా పనిచేసిన తమకు కనీస పెన్షన్ స్కీమ్ కింద కేవలం ₹1,000 అందించడంపై పెన్షన్దారులు వాపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప దీనికి పరిష్కారం లభించే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.